నమస్తే ఎంపీ న్యూస్ మనపల్లి స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో స్కిల్ యూనివర్సిటీ గచ్చిపల్లి ప్రాంగణంలో ఏర్పాటుకు అవకాశం పరిశీలించనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఎక్కడది గచ్చిబౌలి, హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంగణంలో పరిశీలిస్తున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న వార్త మనం చూడొచ్చు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ చల్లా సీఎం రేవంత్ రెడ్డి కలిసిన మరో సభ్యుడు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకటరామరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి కలిసిన వార్త మనం చూడొచ్చు. ఎమ్మెల్సీ చల్లా వెంకటరామరెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఇప్పుడు కాంగ్రెస్ కలిసి కాంగ్రెస్ వస్తున్న వార్త మనకు చూడొచ్చు. అదే అర్జున్ కూడా అజయుడు కూడా ఎమ్మెల్యే, ప్రజెంట్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే. మహబూబ్నగర్ డిస్టిక్ లో 12 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. ఆల్రెడీ 10 కాంగ్రెస్ గెలిచింది, 2 మాత్రం టీఆర్ఎస్ గెలిచింది. ఎమ్మెల్యే టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గెలిచిన బండ్లా ఆల్రెడీ కాంగ్రెస్కి వచ్చిండు. ఇక మిగిలింది ఒకటి అజయుడు కూడా అయితే చల్లా వెంకటరామరెడ్డి అంచెలుడనట. ఈయన ఎట్లాగూ కాంగ్రెస్ కలిసింది కాబట్టి అతను కూడా రేపో మాపో కాంగ్రెస్కి వస్తున్న వార్త మనం చూడవచ్చు. ఇక టీఆర్ఎస్ పని అయిపోయింది, అందరూ వరుస కట్టి కాంగ్రెస్లోకి వస్తున్న వార్త మనం చూడవచ్చు. నేతలు తిరిగిరండి, రాహుల్ను ప్రధానం చేయాలనేదే వైఎస్ లక్ష్యం. నేతలు తిరిగిరండి అంటే ఇంతకుముందు కాంగ్రెస్ గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ కేసీఆర్ బిల్లు తెలిపేళ్ళు, ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కొందరు. మీరు తిరిగిరండి, మనం రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే మన లక్ష్యంగా మనం ముందుకెళ్ళి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం, మీరైతే తిరిగిరండి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిన్న గాంధీ భవన్లో వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి ఉత్సవాల జన్మదిన వేడుకల సందర్భంగా మాట్లాడిన మాటలు మనం చూడవచ్చు. 30 మందికి నామినేట్ పదవులు రాష్ట్రంలో. ఇదా ముందు ఎంపీ ఎన్నికలు రాకముందుకి ఆల్రెడీ నామినేట్ పదవులు ఎవరెవరికి ఇవ్వాలి కదా అనేది ఆల్రెడీ లిస్ట్ పెట్టిల్లో. ఇక ప్రకటించే టైంలో ఎన్నికలు కోచింగ్ కాబట్టి అప్పుడు ఆపిల్లు, ఇప్పుడు ఎన్నికలు అన్నీ అయిపోయినాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు కొన్ని చేర్పులు మార్పులు అప్పుడు ఇచ్చిన వాటిల్లో పేర్లలో 1-2 మార్చి ఇప్పుడు అందరికీ ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉంటూ కాంగ్రెస్ పార్టీలో పనిచేసుకుంటూ వచ్చిందో కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వాళ్ళకే 35 నామినేట్ పదవులు ఇస్తున్న వార్త మనం చూడవచ్చు. బీజేపీ ఎంపీ సభలో మద్యం పంపిణీ. నిన్న కర్ణాటకలో బీజేపీ ఎంపీ సభ పెట్టాడు, దాంట్లోనే కౌంటర్ గానే బీర్లు పెట్టి మందు పెట్టి అందరికి ఇస్తున్న వార్త చూడొచ్చు. కాశ్మీర్లో ఒక ఘాతకం. కాశ్మీర్లో మన జవాన్లు ఉన్న కుటీరంపై వాళ్ళు ఒక బాంబు వేసిపోతే దానివల్ల మన జవాన్లు ఒక 5 చనిపోయిన వార్త మనం చూడొచ్చు. వీళ్ళు ఘాతకారి డైరెక్ట్ ఎప్పుడు యుద్ధానికి రారు, వీళ్ళు దొంగచారికి దెబ్బతీయడానికి పక్కా ఉగ్రవాదులు. ఆ విధంగా నిన్న ఉగ్రవాదులు మన జవాన్ల శిబిరంపై బాంబు వేస్తే 5 చనిపోయిన వార్త మనం చూడొచ్చు. షెడ్యూల్ ప్రకారమే డిఎస్పీ పరీక్షలు ఉంటే తప్ప వాయిదా వేసిన ఉండదు. ఇంతకుముందు పాత గవర్నమెంట్లో వాయిదాల మీద పరీక్షలు ఎప్పుడైతే అర్థం కాకపోయారు. వాడు చదివి వాడు మేనత ఖరాబ్ అయ్యేది తప్ప ఆ టైంకు పెట్టి టైంకు సరిపోకుండా 2 టైంలు 3 టైంలు ఇట్టే మార్చుకుంటూ పోయేది. ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు. డిఎస్పీ ఎగ్జామ్ అనేది షెడ్యూల్ టైంకి జరుగుతుంది, ఇచ్చిన టైంకి జరుగుతుంది తప్ప వాయిదా పడే ప్రసక్తి లేదని చెప్తున్న వార్త మనం చూడవచ్చు. ఉపాధి సొమ్ము ఉద్యోగుల ఖాతాల్లోకి. ఉపాధి పనులు చేసే వాళ్ళు మామూలుగా ఎవరుంటారు? 100 రోజుల పని కూలీలు, ఏ పని చేయని వాళ్ళు, వ్యవసాయ పని లేని వాళ్ళు వీళ్ళు ఉపాధి పని పోతారు, 100 రోజుల పని పోతారు. దాంట్లో కూడా ఉద్యోగులకు కొత్తగా 100 రోజుల పని బుక్కులు క్రియేట్ చేసి వాళ్ళ ఖాతాలో డబ్బులు పోతున్న వార్త మనం చూడవచ్చు. అది ఎక్కడ ఖమ్మం జిల్లా కామపల్లిలో ఈ సంఘటన జరిగిందట. అది గత 2 సంవత్సరాల నుంచి ఇదే దందా నడుస్తుందన్న వార్త మనం చూడవచ్చు. గత 2 సంవత్సరాల నుంచి ఆ మేట్లు కానీ అక్కడ ఉండే ఫీల్డ్ అసిస్టెంట్ కానీ వీళ్ళంతా కుమ్మక్కాయి ఉద్యోగస్తులకు బుక్కులు ఇచ్చి 100 రోజుల బుక్కులు క్రియేట్ చేసి వాళ్ళ పేరులో డబ్బులు పోతే వాళ్ళకు ఒక 30,000 పోయినాయి అనుకోండి, సరి 15,000 అన్నట్టుగా ఇట్లా మాట్లాడుకొని గత 2 సంవత్సరాల నుంచి ఈ దందా చేస్తున్న వార్త మనం చూడవచ్చు. సిబిఐ పేరుతో మాజీ ఎమ్మెల్యే టోకరా. ఆంధ్రలో జరిగింది ఇది. సిబిఐ పేరుతో ఆంధ్ర ఎమ్మెల్యేకు ఒక వీడియో కాల్ వచ్చింది. ఒక అమ్మాయి వీడియో కాల్ చేసి మీ బ్యాంక్ అకౌంట్లో మనీ లాండరింగ్ ఒక కోట్లు వచ్చి పడ్డాయి, దానివల్ల మీరు అరెస్ట్ అవుతారు, మీరు ఇన్ని కోట్లు మాకు పంపాలని చెప్పేసి ఒక అకౌంట్ నెంబర్ ఏదైతే దాంట్లో పంపిండట. వాళ్ళు సిబిఐ కాదు, ఆయన పేరు మీద ఏం మనీ లాండరింగ్ జరగలేదు. కానీ వీళ్ళు వీడియో కాల్ చేసి అమ్మాయి మాట్లాడేసరికి నిజం అనుకోని గాబరపడి వాళ్ళకి డబ్బులు పంపించేసి మోసపోయినని తర్వాత తెలిసిందట. మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండు. వాళ్ళు దొరికితే వెళ్ళిపోతారులే. కానీ వాళ్ళ వీడియో కాల్ చేసి అమ్మాయి ఫోన్ ఎత్తడం వల్ల మాజీ ఎమ్మెల్యే ఫోన్ ఎత్తి ఆంధ్రాలో ఆయన డబ్బులు పోగొట్టుకున్న వార్త మనం చూడవచ్చు. నీట్ లీకేజీ సుస్పష్టం. ఏ స్థాయిలో జరిగిందో ముందే అర్థం చేసుకోవచ్చు హైకోర్టు. మోదీ మీలో శక్తి, మీ జీవితం ప్రజలకు అంకితం, చరిత్రాత్మక గెలుపునకు అభినందనలు. ప్రధానితో రష్యా అధ్యక్షుడు పుతిన్.
ఇవి ఈరోజు వార్తలు.